బియ్యము, గోధుమలు ఇవి పాలిష్ పట్టకుండా ముడి గోధుమ రవ్వ అన్నం వండుకున్న, ముడి బియ్యం అన్నం వండుకు తినేదానికంటే కూడా మిల్లెట్స్ అన్నం వండుకు తింటే చాలా లాభాలుంటాయి. పూర్వం రోజుల్లో మన పెద్దలందరికీ, తాతలందరికీ కూడా అసలు ఒక్కరికి ప్రోటీన్ డెఫిషియన్సీ లేదు. షుగర్ కూడా 60-70 ఏళ్ళు దాటే వరకు వచ్చేది కాదు. మరి ఇట్లాంటి బెనిఫిట్స్, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సంబంధమైన సమస్యలు కూడా వచ్చేవి కాదు. ఇలాంటివన్నీ రాకుండా వాళ్ళకి మంచి బలాన్ని ఇవ్వటానికి మిల్లెట్స్ బాగా ఉపయోగపడ్డాయి. మరి ఈ రోజుల్లో కూడా వరి ధాన్యాలు, ఇతర గోధుమ ధాన్యాలు మనం తినే కంటే మిల్లెట్స్ను బాగా వాడుకుంటే అడ్వాంటేజ్ ఏంటో తెలుసండి. దగ్గర 10 గ్రాముల పైన ప్రోటీన్ ఉంటుంది. 8 నుంచి 12 గ్రాములు, 14 గ్రాముల మధ్యలో ఫైబర్ కూడా ఉంటుంది రకరకాల మిల్లెట్స్లో. అట్లాగే దీనితో పాటు లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటాయి. అంటే ముఖ్యంగా మెల్లగా జీర్ణమవుతాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇందులో ఉండటం వల్ల దశల వారీగా చక్కెర విడుదలై దశల వారీగా రక్తం లోపలికి వెళతాయి. అందుకని ఇవన్నీ 40 నుంచి 55 లోపే గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. అదే మనం వాడే వైట్ రైస్కి అయితే 70 పైబడి ఉంటుంది. మరి ఇలాంటి హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ధాన్యాలు తింటే షుగర్ రావటం, కొలెస్ట్రాల్ రావటం, ఒబిసిటీ రావటం, ట్రైగ్లిజరైడ్స్ రక్తంలో పెరిగిపోవటం ఇవన్నీ జరుగుతాయి. అందుకని మిల్లెట్స్ అనేది చూస్తే ప్రోటీన్ ఎక్కువ, ఫైబర్ ఎక్కువ, కార్బోహైడ్రేట్స్ కొంచెం 15-20% రైస్ కంటే తక్కువగా ఉంటాయి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, సూక్ష్మ పోషకాలైన మినరల్ కంటెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అన్ని విధాలా మిల్లెట్స్కి 60-70% మార్కులు పడితే బియ్యానికి 40%-30% మార్కులే పడతాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంచేత కమ్మగా ఉంటున్నది అలవాటైన అన్నమే అని తినకుండా దాన్ని మానేసి వాటి స్థానంలో మిల్లెట్స్ని ఆహారంలో జతగా చేసుకుంటే ఫ్యామిలీ అంతటి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.